హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి. కేదార్ని కొట్టడానికి వచ్చిన మినిస్టర్ కొడుకుని జగదాత్రి నెట్టేస్తే వైజయంతి వాళ్ళు తిడతారు. ఆ అబ్బాయి మెంటల్గా డిస్టర్బ్ అని తెలుసు కదా, ఎందుకు అలా చేసావని అంటాడు. నేనేం చేయను, కేదార్ని కొట్టడానికి వస్తే ఊరుకోవాలా అని జగదాత్రి అంటుంది. అప్పుడు కౌశికి సరేలే అండి, వదిలేయండి అని అంటుంది. కౌశికి సారీ విక్కీ అని చెప్తుంది. అప్పుడు మినిస్టర్ వాళ్ళ నాన్న చావుకు కారణమైన వాళ్ళని ఎవరిని చూసినా ఇలాగే రియాక్ట్ అవుతాడు అని అంటుంది. నువ్వేమనుకోకు జగద్ధాత్రి అంటే సరే అండి అని అంటుంది. సరే కౌశికి, రేపు నా ప్రమాణ స్వీకారం ఉంటుంది, మీరందరూ తప్పకుండా రావాలి అని మినిస్టర్ చెప్తుంది. అలాగే అని కౌశికి అని అంటుంది. యాక్చువల్గా నేను ఇంకొక విషయం మాట్లాడడానికి మీ దగ్గరికి వచ్చాను. రేపు ముందు మన నియోజకవర్గంలో ఎన్నికలు రాబోతున్నాయి కదా అని మా పార్టీ తరపు నుంచి వైజయంతి గారిని ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు జగద్ధాత్రి షాక్ అయి చూస్తుంది. అప్పుడు నిషి, యువరాజ్, వైజయంతి చాలా సంతోషపడతారు. అప్పుడు జగద్ధాత్రి మాత్రం ఏంటి, మా అత్తయ్య గారిని ఎమ్మెల్యేగా నిలబెట్టాలనుకుంటున్నారా, ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు కేదార్ మా పిన్నికి ఎలాంటి అనుభవం లేని ఆ ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అని మినిస్టర్ని అడుగుతాడు. అప్పుడు మినిస్టర్ వైద్యపాటి వాళ్ళ ఫ్యామిలీకి ఎంత పలుకుబడి ఉందో నాకు తెలుసు, అందుకనే నిలబెట్టాలనుకుంటున్నాను, హైకమాండ్తో నేను మాట్లాడతాను అని మినిస్టర్ చెప్తుంది. కౌశికిని మీరు ఒప్పుకుంటే చాలు అని మినిస్టర్ అంటుంది. అప్పుడు జగద్ధాత్రి అయినా మా అత్తయ్య గారికి ఏ అనుభవం లేదు కదండి, వెంటనే చెప్పేయడానికి ఇంట్లో వాళ్ళు ఆలోచించుకొని చెప్తారని జగద్ధాత్రి అంటుంది. అప్పుడు వైజయంతి నీకెవరు చెప్పారమ్మి నిలబడ్డం ఇష్టం లేదని అని అంటుంది. మా ఇంట్లో విషయం నీకెందుకు అని వైజయంతి అంటుంది. అప్పుడు యువరాజ్ కూడా అలాగా జనాన్ని ఇంట్లో పెట్టుకుంటే ప్రతిదానికి అడ్డుపడతారు అని అంటాడు. ఎవరి ముందు ఏం మాట్లాడాల్సి కూడా లేదు. రాత్రి నేను కూడా మీ మంచి గురించి ఆలోచిస్తాను అని యువరాజ్ చెప్తాడు. ఏంటి కేదార్ నా మీద అనుమానంగా ఉందా, ఇంత గొప్ప ఎమ్మెల్యే పదవి ఎవరికైనా వస్తుందా అని అంటుంది. అప్పుడు నిషి పరువు గురించి నువ్వు మాట్లాడుతున్నావు జగద్ధాత్రి, నీకు మీ అమ్మ గురించి తెలుసా అని కేదార్ని. ఇతనికి అమ్మ ఎవరో తెలియదు, నాన్న ఎవరో తెలియదు, ఈవిడ తల్లి ఏమో డిపార్ట్మెంట్లో మోసం చేసి అని అంటుంది. ఇప్పుడు యువరాజ్ వీళ్ళమ్మ నోట్ల కట్టల కోసం డిపార్ట్మెంట్ని పణంగా పెట్టింది అంటాడు యువరాజ్. అప్పుడు జగద్ధాత్రి మా అమ్మ నిజాయితీపరురాలు, యువరాజ్ చివరిదాకా డ్యూటీ కోసమే పోరాడింది అని అంటుంది. అప్పుడు వైజయంతి అబ్బో మీ అమ్మ నిజాయితీ గురించి కథలుగా చెప్పుకుంటున్నారు ఊర్లో, మీ అమ్మ నిజాయితీ పరులను నువ్వు అనగానే సరిపోతుందా జగద్ధాత్రి అని గట్టిగా 4 తూర్లు అంటే అబద్ధం నిజమైపోతుందా జగద్ధాత్రి అని అంటుంది. మినిస్టర్ కూడా నమ్మడానికి కష్టంగా ఉన్న అదే నిజం జగద్ధాత్రి, మీ అమ్మ అవినీతి పరురాలు అనడానికి సాక్ష్యం నేనే అని అంటుంది. అప్పుడు మీ అమ్మ డబ్బు కోసం చుట్టూ ఉన్న వాళ్ళందరినీ డిపార్ట్మెంట్ని మోసం చేసింది, ఇప్పుడు నువ్వు ఏంటి పరువు తీస్తున్నావు అని మినిస్టర్ అంటుంది. అప్పుడు జగద్ధాత్రి కోపంతో మినిస్టర్ గారు అని అంటుంది. మా అమ్మ గురించి మాట్లాడే అర్హత లేదు మీకు, మా అమ్మ నిజాయితీ పరురాలు అని అంటుంది. అప్పుడు మినిస్టర్ తెలీదు, నీకేమీ తెలియదు అని అంటుంది. మీ అమ్మ దేవత అని పూజిస్తున్నాం, మీ అమ్మ వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి, డబ్బు కోసం తన చుట్టూ ఉన్న వాళ్ళను మోసం చేసింది,